కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ పదవి ఆయన్ని అలంకరించింది. ఇది మనందరికీ ఆదర్శం. నమ్మేమంటే నిలబడాలంతే. మన కోసం చాలా చాలా డౌన్ టు ఎర్త్ మోడెస్ట్ పర్సన్. మనం జీవితంలో కలిసే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఏదో మంచి విషయాన్ని నేర్పించడానికే కలుస్తారు అంటాడు దేవుడు ఎప్పుడు. అలాగే పంతం సందీప్ గారిని చూస్తే ఇంత హంబుల్గా ఉండొచ్చా, ఇంత మోడెస్ట్గా ఉండొచ్చా, ఏ కోసానా గర్వం ఉండదు. మన ఇంట్లో ఒక తమ్ముడో ఒక అన్నయ్యో మాట్లాడినంత సౌమ్యంగా మాట్లాడతారు. చాలా మంచి వ్యక్తి. అంటే ఈ తరం ఉండేటువంటి పిల్లల్లో ఉండేటువంటి దుడుకు స్వభావం అస్సలు ఉండదు. మాటలో సౌమ్యత, చాలా మంచి పర్సన్, ఎప్పుడు మన కోసం ముందు ఉంటారు. సార్, మీరు మా ఆపిల్ స్కూల్ని ఉద్దేశించి ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ముందు సంవత్సరం కూడా మనం 7వ వార్షికోత్సవంలో కలుసుకున్నాం. వేదికగా ఎదురుగా ఉన్న యాపిల్ స్కూల్ యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే గత సంవత్సరం ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతోమంది అక్కడ ఇంటరాక్ట్ అయినప్పుడు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని చెప్పారు. చెప్పినట్టుగానే అందరూ కూడా చాలా మటుకు సపోర్ట్ చేసి ఇంత భారీ మెజారిటీని ఇచ్చి ఇక్కడ కూటమిని గెలిపించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది రాజకీయ మీటింగ్ కాదు కాబట్టి ఇంతకంటే ఎక్కువ రాజకీయం గురించి మాట్లాడదలుచుకోలేదు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ అలాగే కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన కాకినాడ జిల్లా అధ్యక్షులు. మొత్తం కాకినాడ జిల్లా అంతా కూడా తిరిగే కార్యక్రమాలు ఉంటాయి. అంత బిజీ స్కెడ్యూల్లో కూడా మన నడకుదురు గ్రామానికి విచ్చేసి మనకి మన తల్లిదండ్రులకి కావాల్సినటువంటి మంచి విషయాలు చాలా చెప్పారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక అభినందనలు. ఇక జ్యోతి మేడం గారితో నాకు గత సంవత్సరం నుంచి మంచి అనుబంధం ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకున్నాం. ఆ తర్వాత కూడా అనేక అంశాల మీద అనేక విధాలుగా చర్చించుకోవడం కూడా జరిగింది. అయితే ఇందాక మేడం గారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పారు. ఒక మార్కులు ఒకటే కాదు లేదా మరి ఇంకోటి కాదు అని చెప్పి. సరే, ఏదో ప్రతి చైర్మన్ గారు ప్రిన్సిపల్ గారు ఇలాంటివి చెప్తారు కదా అనుకున్నాను. బట్ యాన్యువల్ డే వీడియో ఏదైతే ఉందో ఒక స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్స్, క్రిస్మస్ సెలబ్రేషన్స్ కానీ, పొంగల్ సెలబ్రేషన్స్ కానీ, అసలు వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్స్ కానీ, అలాగే క్విజ్ కాంపిటీషన్లు కానీ, లేదంటే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కానీ. నేను చిన్నప్పుడు హైదరాబాద్లో చదివాను, తర్వాత వైజాగ్లో చదివాను, తర్వాత చెన్నైలో చదివాను. అక్కడ ఉన్న స్కూల్స్లో ఎలాంటి కార్యక్రమాలు అయితే చేపడతా ఉన్నారో ఆల్మోస్ట్ అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ చేపడతా ఉన్నారు. దానికైతే మాత్రం ప్రత్యేక అభినందనలు. అది ఎంతో ప్యాషన్ ఉంటే కానీ చేయలేరండి అవన్నీ. మామూలుగా క్లాసులు నడపచ్చు, టైం టేబుల్ వేయచ్చు, పిల్లల్ని క్లాస్కి వెళ్ళేలా చేయొచ్చు, మార్కులు వచ్చేలా చేయొచ్చు. కానీ ఈ కార్యక్రమాలన్నీ చేయాలంటే దానికి చాలా క్రియేటివ్ ఎబిలిటీ కూడా కావాలి. అలాగే మరీ ముఖ్యంగా తల్లిదండ్రులందరికీ కూడా విన్నవించుకుంటున్న విషయం ఏంటంటే అండి, మార్కులతో పాటు డిసిప్లిన్ అండ్ హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. అది కిడ్స్కైనా పేరెంట్స్కైనా కూడా. అందరూ కూడా మన గతంలో చూసుకున్నట్టయితే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా తక్కువగా ఉండేది. ఎందుకంటే అవగాహన లేక 60 ఏళ్ళకి 50 ఏళ్ళకి చాలామంది చనిపోయేవారు ఊర్లో కానీ గ్రామాల్లో కానీ. రాను రాను అవగాహన పెరిగి ఎలా అయితే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పెరిగిందో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మీద వాటి మీద, అదేవిధంగా చిన్న వయసు నుంచి డిసిప్లిన్, హెల్త్, స్పోర్ట్స్ కూడా ఉంటే పిల్లలందరికీ కూడా ఖచ్చితంగా రేపు పొద్దున అన్నాడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండదు. ఖచ్చితంగా మీ అందరికీ కూడా మీ పిల్లలందరూ చాలా ఆరోగ్యంగా ఉండాలని ఉంటుంది కదా. దానికి వ్యాయామం చాలా అవసరం, చిన్న వయసు నుంచి చాలా అవసరం. తర్వాత ఎప్పుడో చూసుకుందాం అంటే వచ్చేది కాదండి ఆ డిసిప్లిన్. చిన్న వయసు నుంచి చాలా, ఇది మరీ చాలా స్పెసిఫిక్గా మీ అందరికీ వినవించుకుని మరీ చెప్తా ఉన్నాను. అలాగే లాస్ట్ టైం కూడా మేడం గారికి చెప్పడం జరిగింది. ఎలాగైతే మేడం గారు అంచెలంచెలుగా క్లాస్ బై క్లాస్ పెంచుకుంటే 10th క్లాస్ వరకు వచ్చారో, లాస్ట్ టైం కూడా చెప్పాను మేడం గారికి, ఇక్కడే మేడం గారు జూనియర్ కళాశాల కూడా స్థాపించి ఇంటర్మీడియట్ కూడా పెట్టాలని చెప్పి మరీ కోరుకుంటూ, దానికి కావాల్సినటువంటి ఎలాంటి సపోర్ట్ అయినా సరే ఈ కూటమి ప్రభుత్వం తరపు నుంచి మేము అందరం కూడా మద్దతుగా ఉంటామండి. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ది పేరెంట్స్ అండ్ కిడ్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్యుడిలా ప్రకాశిస్తాడు, సందీపునిలా సందర్శిస్తాడు అని ఊరుకునే అనలేదండి. ఈయన ఆరా ఎటర్నల్. గట్టిగా చప్పట్లు. మరి మన ఇద్దరు విశేష అతిథులకి ఇవాళ మన ఆపిల్ స్కూల్ తరపున చిరు సత్కారం చేద్దాము.